రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న బాలకృష్ణ ఈసారి మాత్రం పాత రేట్ కుదరదంటున్నారు. గ్యారంటీగా గట్టి రెమ్యునరేషన్ తీసుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే సినిమాకి 5 కోట్లు పెంచుకుంటూ పోతున్నారు. బోయపాటి సినిమాకి బాలయ్య డిమాండ్ చేస్తున్నదెంత? బాలయ్య రేట్ పెంచేశారు. ఎన్నాళ్ళు 20కి 25కి సినిమాలు చేస్తాం అని రెమ్యునరేషన్ రేట్ గట్టిగానే పెంచేశారు. అఖండ నుంచి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలయ్య లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి హిట్ తో సాలిడ్ సక్సెస్ రూట్ లోకి మారిపోయారు. దాంతో రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. అందుకే ప్రస్తుతం బాలయ్య రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డికి 25 కోట్లు తీసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత నుంచి సినిమాకి 5 కోట్లు పెంచేస్తున్నారు. వీరసింహారెడ్డితో బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేసిన బాలకృష్ణ నెక్స్ట్ వచ్చిన భగవంత్ కేసరికి 5 కోట్లు పెంచి 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అవటంతో ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. మొన్న వచ్చిన చిన్న హీరోలే 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే మరి సీనియర్లు, అందులోనూ స్టార్ క్రేజ్ ఉన్న బాలయ్య ఆ మాత్రం తీసుకోవాలంటున్నారు అభిమానులు. బాబీ బాలకృష్ణ సినిమాకి పెంచకుండా ఊరుకున్నారు కానీ బోయపాటి సినిమాకి మాత్రం 35 కోట్లకు రెమ్యునరేషన్ సెట్ చేసుకున్నారు. సక్సెస్ లో ఉన్నప్పుడు సంపాదించుకోవాల్సిందే అంటూ లైమ్ లైట్ లో ఉన్నప్పుడే రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో 4వ సినిమా అనౌన్స్ చేయటంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు బాలయ్య పడే కష్టానికి 35 కోట్లు కాదు, ఎంతిచ్చినా తప్పులేదు అంటూ వెనకేసుకొస్తున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్.